చీరలు బ్లౌజులు వేరే సారీస్ వేరే మడతలు పెడతారు కదండి. అలా కాకుండా చీరలేను బ్లౌజు మడత పెట్టి బీరువాలో ఏట్లకి అట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నందుకు ఇది ఒక మంచి టెక్నికల్. బ్లౌజులకు వేరే ప్లేసు, చీరలకు వేరే ప్లేస్ కాకుండా చూసారా ఎలా చేస్తున్నారు అనేది. పౌటంచు లోపల పెట్టి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇంకా అలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ తీయండి. బ్లౌజ్ మళ్ళీ అలా పెట్టి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసింది రివర్స్ పెట్టి కొంచెం అట్లా పెట్టి బ్లౌజ్ మామూలుగా చూడండి అలా ఊక్సులు పెట్టి అలా పెడితే ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ ఫోల్డింగ్ ఎంత 1200 అలా అలా ఫోల్డ్ చేసుకుందంటే ఫోల్డ్ చేసి దానికి కొంచెం క్లాత్ కొంచెం దించు, అలా దించి దాన్ని అక్కడ చూడండి అక్కడ అలా ఫోల్డ్ చేసి దాన్ని కూడా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ బ్లౌజు ఏ సెట్కి ఆ సెట్ బ్లౌజు తాళ్ళు ఉంటే అలా ముడేసుకొని అలా బ్లౌజ్ పెట్టుకుంటే ఏ చీరకి ఆ చీర అదిగండి బాగున్నాయి. ఇంకా కూడా బ్లౌజులు చీరలు వస్తే ఫుల్గా వీడియో పెడతాం. బ్లౌజ్ చూడండి సారీ అదే పౌటంచు లోపలికే మళ్ళీ మడత పెట్టాలి. అలా చేసి ఇప్పుడు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వర్క్ బ్లౌజులు కూడా నీట్గా ఇలా చేసుకోవచ్చు. మనకి ఐరన్ చేసినట్లుగా ఉంటుందండి. ఏదైనా ఐరన్ మనం చేసుకొని మళ్ళీ మనం తీసుకొని అవసరం లేదు. ఐరన్ చేసుకొని బాక్సులు పెట్టుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటే దాన్ని అలా పెట్టి నెక్స్ట్ అది అలా ఫోల్డ్ చేసి దాన్ని అది ఇప్పుడు హ్యాండ్స్ తాళ్ళు ఫోల్డింగ్ చేస్తే నీట్గా డ్రెస్ మెటీరియల్ కావాలి. దాని లేదు అక్కడ ఉంటుంది లాస్ట్లో ఎత్తుకోవచ్చు. జీన్స్ చీరలు వెళ్ళిపోయింది ఇంటికి. అవి అట్టడం కష్టాలే నీకు. చెయ్యి చేస్తాను ఇప్పుడు. ఇది ఎలాంటిది కదా ఫిష్ రాలేదు.